చేస్తున్నా జస్టా. అవునా? ఎవరెవరికి తిరిగి చెప్పు. అమ్మకి, మమ్మీకి, డాడీకి. ఎందుకంటే అన్నయ్యలు ఎవరు లేక. సరే. హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడే లేచాం, జస్ట్ లేచి బయటకు వచ్చాము. చాలా బాగుంది బయట అయితే. ఏ లేదు కదా, అంత వేడి పెట్టారా? వస్తున్నాను మేము కూడా అక్కడికి. అక్కడ అంటే చైర్స్లో సాయితులు సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మమ్మీకి, అమ్మకి హాట్ వాటర్. ఓ పని చేసావా? ఇప్పుడే లేచామన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్ అయితే. సో హాట్ వాటర్ పెట్టించింది, తాగుతున్నాము. తాగి నెక్స్ట్ ఏంటన్నా ఇంక వెళ్ళిపోదామా? ఇక్కడ ఒక నిన్న చెట్టాడమని ఒక పాప అడిగింది. నేను 2 minutes ఆడాను. అంతలోకి మా డాడీ అన్న వాళ్ళు ఇంకందరూ వచ్చి స్విమ్మింగ్కి వెళ్దాం పదా అన్నారు. అప్పుడు టైం 6:30 అలా అయింది. స్విమ్మింగ్కి వెళ్ళిపోయాను. మొన్న అడిగింది, నిన్నే మనం వచ్చింది. నిన్న మధ్యాహ్నం అడిగింది. నిన్న మధ్యాహ్నం అడిగింది. నిన్న నైట్ డిన్నర్ దగ్గర కలిసింది. ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటుంటే తనతో క్లాస్ ఇంకా 8కి రమ్మంది. పెద్ద స్విమ్మింగ్ పూల్. ఓకే, వెళ్దాం మరి. తను ఇక్కడ ఉంటే తెలుసా, అక్కడ నీకు మడ్డతో ఇల్లు ఉన్నాయి కదా అక్కడ. ఓకే, అందులో 305 అంట. ఓకే వెళ్దాం, వెళ్ళేటప్పుడు చూద్దాం. ఇల్లు ఉన్నాయి కదా, అంటే 305 అంట. ఆ టైంకి పూల్ దగ్గరికి వెళ్దాము, లేదా ఒక ఫ్లాట్ నెంబర్ దగ్గర చూద్దాము, కనిపిస్తుంది. ఓకే, సో అదనమాట. నేను ఎవరో ఫ్రెండ్ తోడైంది, ఇంకా తనతో ఆడాలని అనుకుంటుంది. సో ఇప్పుడు మేమైతే హాట్ వాటర్ తాగేసి స్విమ్మింగ్ చేస్తాము. వినండి, బర్డ్స్ సౌండ్ చేస్తున్నాయి. ఆపేసి బర్డ్స్ సౌండ్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు తాగి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్విమ్మింగ్కి తీసుకెళ్ళడం ఏంటని చెప్తాను. హాట్ వాటర్, కాఫీనా? పెడదులేనా? బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత బాగుందంటే, నైట్ అయితే ప్రశాంతంగా పడుకున్నాము. ఇది మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి పైన అనమాట. మా రూమ్స్ ఏమో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి, ఇవేమో పైన ఫస్ట్ ఫ్లోర్ అనమాట. చాలా బాగుంది. ఇక్కడ కూర్చోడానికి లాంజ్ లాగా కూడా ఇచ్చాడు, చైర్ సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చాడు అనమాట. బాగుంది. పైకి కొంచెం ఎండ తగులుతుంది, సో ఎండ కోసం అని వచ్చాము. సమ్మర్ అయినా కూడా మంచు కురుస్తుంది. ఇక్కడైతే మార్నింగ్ చలిగానే అనిపించింది. అన్ని చెట్లు ఉన్నాయి కదా, మేబీ దానివల్ల ఏమో. నిన్న వర్షం కూడా పడింది, సో ఆ ఎఫెక్ట్ ఉన్నట్టుంది. కొంచెం చలిగానే అనిపిస్తుంది ఈరోజు అయితే. ఇక్కడ చల్లేదా మీకు? లైట్గా చల్లు. థ్యాంక్స్ ఫర్ ది కాఫీ. ఎలా ఉంది? ఓకే. మా పాపని లిమిటెడ్ రిసోర్సెస్, ఇట్స్ ఓకే, గుడ్. మా పాప అనమాట, నేను కాఫీ పెడతాను అనింది. ఇంకా మిల్క్ పౌడరు, బ్రూ, షుగర్ ప్యాకెట్స్ సపరేట్ ఇస్తారు కదా, అవన్నీ ఏదో మిక్స్ చేసి హాట్ వాటర్ పెట్టి అయితే ఇచ్చింది. కానీ
నన్ను ఒక సిప్ ఏమన్నారు, నేనైతే తాగలేదు. కలరే డార్క్ ఉందన్నమాట. సో ఇంకా ప్రేమగా డాక్టర్ పెట్టించింది కాబట్టి తాగుతున్నారు. బాగున్నాయి. 10కి 7 8. ఓ నైస్, అయితే బాగా చేసామన్నమాట. సో అది కాఫీ తాగి ఇంకా అక్క వాళ్ళు లెగలేదు. అసలు ఇంతకీ నేను ఫస్ట్లోనే చెప్దాం అనుకున్నాను వీడియో. మా అక్క వాళ్ళు మేమిద్దరం కలిసి వచ్చామన్నమాట రిసార్ట్కి. ఇంకా పిల్లలకి హాలిడేస్ కదా అని చెప్పి కలిసి వచ్చాము, పక్కపక్కనే రూమ్స్ కూడా. సో ఇంకా వాళ్ళు ఇంకా లెగలేదు. అక్క లేచింది కానీ పిల్లలు లేవలేదు. వాళ్ళు లేస్తే జస్ట్ మళ్ళీ వాటర్ రైడ్స్ ఏమైనా ఆడతాము అంటే గేమ్స్ తీసుకెళ్తాము, లేదు అంటే జస్ట్ రిలాక్స్ అయిపోయి ప్రశాంతంగా 8:30 9కి బ్రేక్ఫాస్ట్కి వెళ్తాము. బ్రేక్ఫాస్ట్ తిన్నాక 8కి స్విమ్మింగ్ పూల్ ఓపెన్ ఉంటుందంట, 8:30కి స్విమ్మింగ్ పూల్ ఓపెన్ ఉంటుంది, 10:30కి వాటర్ స్లైడ్స్ ఉన్నాయి కదా రైడ్స్, వాటర్ రైడ్స్, అవి 10:30కి ఓపెన్ ఉంటాయి. అవి రెండు చూసుకొని ఇంకా 12 o'clockకి మేము చెక్అవుట్ అయిపోతాము, అంతే కదా. 12 o'clockకి చెక్అవుట్ అయిపోతాము. ఇదనమాట ఈరోజు ప్లాన్. ఇంకేంటంటే మోస్ట్లీ ఇక్కడ ఎంజాయ్ చేసి పిచ్చి పిచ్చిగా అవి వాడడానికి ఏం లేదు. నేచర్ని ఎంజాయ్ చేయడానికి, ప్లెజెంట్గా స్పెండ్ చేయడానికి అయితే రావచ్చు అనమాట. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉంది. ఇక్కడ మాకు ఇచ్చిన రూమ్స్ దగ్గర కూడా ఇది సూట్ రూమ్స్ అనమాట, 8,500 పడ్డాయి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఈ 10 రూమ్స్కి కలిపి పూల్ ఉంది, కిడ్స్ పూల్ ఉంది, పెద్దది కూడా ఉందన్నమాట, అడల్ట్స్ కూడా ఉంది పూలు. సో అదైతే కొంచెం బాగా అనిపించింది మాకు. అసలు చాలా బాగుంది. బయట సీనరీ కానివ్వండి, ఇక్కడ వేసిన హట్స్, అసలు నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేను ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత బాగానే ఉంది, ఆడారు, ఏముంది వాటర్ గేమ్సే కదా ఇంకా అన్నట్టు అనుకున్నాము. ఈవినింగ్ క్రికెట్ అది ఆడేటప్పుడు బాగుంది, ప్లేస్ అయితే బాగుంది అనుకున్నాము. నైట్కి కొంచెం భయం వేస్తేమో పడుకోవడానికి. మొత్తము అసలు ఎట్లా అంటే చెట్లు మధ్యలో అలా ఉంది, ఫారెస్ట్లా ఉంది, అలా భయం వేసింది. ఈవెన్ ఏదైనా డాగ్ సౌండ్ కూడా ఏమి వినిపించలేదు అనమాట, అంత ప్లెజెంట్గా ఉంది ఇక్కడ, చాలా బాగుంది. రూమ్స్ కూడా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. వాష్రూమ్స్ ఆల్సో అసలు చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. మాకు మెయిన్ అదే నచ్చింది. ఇంకోటి ఏంటంటే రూమ్ సర్వీస్ నెంబర్కి కాల్ చేయగానే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు, మనం ఏది అడిగినా సరే ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా బాగుంది. అమ్మ వెదర్ ఎంత కూల్గా ఉంది, ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తున్నారా? టిఫిన్ చేస్తారా? వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, అయినా మా వాళ్ళు మళ్ళీ స్విమ్మింగ్ చేయడానికి రెడీ అయిపోయారు. సో ఇంకా 12కి వెకేట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్విమ్మింగ్ తీసుకెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిని స్విమ్మింగ్ చేస్తాము. స్విమ్మింగ్ చేసి వచ్చి ఏదో రైడ్స్ ఉన్నాయి, నిన్న కొన్ని క్లోజ్ ఉన్నాయి, ఈరోజు ఓపెన్ చేస్తారంట, అవి చేసుకొని వచ్చి తర్వాత ఏంటో చూడాలి. థ్యాంక్ యూ, లవ్ యూ టూ. మేముంది ఇక్కడ, ఇది మా స్విమ్మింగ్ పూల్, కిచెన్ తర్వాత
they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude, I am found. Oh, whispering pines, sing me your tune. Caught in ఫినిషింగ్ టచ్ టీ. చేసిన రచ్చ. నైస్. అసలు బాగా ఈ బంతిపూలు ఫస్ట్ అయితే తిన్నాము. అమ్మ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి? హాట్గా ఉన్నాయా? డిన్నర్ కి లంచ్ కి కంటే ఏంటి? డిన్నర్ లంచ్ కంటే బ్రేక్ఫాస్ట్ చాలా బెటర్. డిన్నర్ కూడా బాగుంది, బట్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది. కంపారిటివ్లీ లంచ్ కంటే డిన్నర్ బాగుంది, డిన్నర్ కంటే బ్రేక్ఫాస్ట్ ఇంకా బాగుంది. అంతే. సో బ్రేక్ఫాస్ట్ తిన్నాము, టీ తాగాము. టీ, కాఫీ, మిల్క్, హాట్ మిల్క్, చాకోస్ అన్నీ ఉన్నాయి. సో టీ తాగాము. తాగి ఇప్పుడైతే మళ్ళీ వాటర్ గేమ్స్ ఆడతామంటున్నారు. స్లైడర్స్ దగ్గరికి వెళ్తున్నాము. కొద్దిసేపు ఆడించుకొని రూమ్కి వచ్చేస్తాము. carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune. Caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude, I am found. Oh, whispering pines, sing me your tune. ఓకేనా? అయిపోయినాయి రైడ్స్? ఓకే, టైం కూడా అయిపోయిందా? ఇంకెళ్ళిపోదామా?
బాయ్ బాయ్. రైడ్స్ అయితే అయిపోయినాయి అనమాట. మా టైం కూడా అయిపోయింది. వెకేట్ చేయమని చెప్తున్నారు, చెక్అవుట్ చేయమని చెప్తున్నారు. సో ఇంక ఇప్పుడైతే మేము చెక్అవుట్ చేసేస్తాము. రూమ్కి వెళ్తున్నాము. ముందెళ్ళి ఒక 15 మినిట్స్ టైం ఉంది. ఫాస్ట్గా స్నానాలు చేసేసి చెక్అవుట్ చేసి వచ్చి బయటికి కావాలంటే ఆడుకోవచ్చు అంట. బట్ ఇంక మేము ఆడదామని అనుకోవట్లేదు. మేము ఆడాలని అనుకోవట్లేదు. మేము ఆడాలని అయితే అనుకోవట్లేదు. ఇంక రెడీ అయ్యి చెక్అవుట్ చేసేసి అయితే వెళ్ళిపోతాము. ఫైనల్గా అయితే మా ఎంజాయ్మెంట్ అయిపోయింది. రైడ్స్ కూడా అన్నీ అయిపోయాయి, చేసేసారు. టైం కూడా అయిపోయింది. చెక్అవుట్ చేయమని చెప్తున్నారు. చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోతాం అనమాట. కావాలంటే చెక్అవుట్ చేసి వచ్చి పక్కన పెట్టుకొని లగేజ్ ఆడుకోమంటున్నారు, కానీ 2 o'clock వరకు అయినా. బట్ ఇంట్రెస్ట్ లేదు, ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోదాం అంటున్నారు. హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. కాలేజీ వాళ్ళు వెనక ఏం వేస్తుందా? గర్ల్స్ కాలేజ్ అనుకుంటా. కాలేజ్ కాదన్నారు. డాన్స్ డాన్స్ డాన్స్. Whispering pines, sing me your tune. Caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves. Stories that linger on the breath of. సో ఫైనల్గా చెక్అవుట్ అయిపోతున్నాము. ఇంకైతే ఇంటికి వెళ్తున్నాము. టైం 12 o'clock అయిపోయింది. శశియన్న రండి. సో ఫైనల్గా మా రిసార్ట్ ట్రిప్ అయితే ఇదనమాట. 2 days ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే చెక్అవుట్ చేస్తున్నాము. బయటకు వెళ్ళి లంచ్ తినేసి ఇంటికి వెళ్ళిపోతాము. బాయ్ బాయ్. ఇంకొక మంచి వీడియోతో అయితే వస్తాను. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. జెస్సీ బాయ్. Rivers whisper truth as they flow down. కార్లో పెట్టుకునే చిన్నది. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. బాయ్ బాయ్. బాయ్ బాయ్. వెళ్ళిపోతున్నాం ఫైనల్గా. ఇక్కడ మామిడికాయలు చాలా ఉన్నాయి, కాకపోతే బుడ్డి బుడ్డిగా ఉన్నాయి. అవును. Opens up ఈతకాయలు అంటే పచ్చి పచ్చిగా ఉన్నాయి. పచ్చి పచ్చి the silence alive, yet brimming with sound. In the arms of solitude, I am found. Oh, whispering pines, sing me your tune. Caught in the rhythm మందారం. దానికి క్వార్టర్స్ పేరు అప్పుడు పెట్టినట్టున్నారు. ఇప్పుడు సూట్ రూమ్స్కి ఏమో తులసీటు గన్నేరు ఇదే అండ. ఇది కూడా ఉంది రూమ్స్ ఇంకా. ఓకే, ఇవి కూడా మండవ హౌస్ లాగా. ఇప్పుడు ఇటు నుంచి ఇంకెళ్ళిపోవడమేనా? ఎగ్జిట్ ఉందా భయ్యా?